ఇక్కడ అందరు కార్యక్రమం హల్కీస్ రెడీ. ఇప్పుడే ఇషా ఎంట్రీ అవుతున్నాం. నుంచి అలా ఏంటి అందరు ఎలా ఉన్నారు? ఏం జరుగుతుంది? వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నాం మనం? Today, Om Namah Shivaya. We're going to Isha Foundation. ఇషా ఫౌండేషన్ కి దాని తర్వాత రూబీ ఫాల్స్. Ruby Falls తర్వాత. ఇంకా ఫుడ్ ఏమైనా తినిపిస్తారా లేదా మాకు ఇవాళ? ఎట్లాంటి అంటేనే ఫుడ్. యా ఓకే చలో పద ఎక్కండి అందరు కార్యక్రమం ఓకే హల్కీస్ రెడీ. యా మనం ఇప్పుడు ఇషా సెంటర్ రూబీ ఫాల్స్ వెళ్తున్నాం కదా. సో అది ఎట్లా ఇక్కడ అట్లాంటానే ఉంటుందా లేదా వేరే స్టేటా? జార్జియానా కాదా? మనకి ఇవి టెనసీ దగ్గర ఉంటది లొకేట్ అయ్యి. మన బార్డర్ ఆఫ్ జార్జియా షేర్ చేసుకుంటాయి అవి. వెరీ బ్యూటిఫుల్ రైడ్, చాలా సీనిక్ ఉంటాయి, చాలా చాలా బాగుంటుంది, ఎంజాయ్ చేస్తాం. యా సో ఆల్మోస్ట్ 3 hours డ్రైవ్ ఇక్కడ నుంచి. 3 hours డ్రైవ్. ఓకే నైస్. యుఎస్ లో చాలా చిక్ ఫిలేస్ ఉంటాయి కానీ 2-story చిక్ ఫిలే అట్లాంటాలో ఫస్ట్ వన్ ఇది. మనం టెన్నెసీ ఎంట్రీ అయిపోయినాం. ఎంట్రీ అవ్వగానే మనకు ఒక చిన్న లేక్ కనిపిస్తుంది ఇక్కడ, టెన్నెసీ రివర్. ఎంత పెద్దగా ఉందో ఇది. ఇక్కడ నుంచి మనకి ఇంకా ఎంత 57 minutes 57 minutes మనకి అరిజోనాలో అయితే ఎడారి కొండలు. ఇక్కడ చూడండి టెన్నెసీలో మొత్తం పచ్చ పచ్చగా చెట్లు గుట్టలు. ఇప్పుడే ఇషా ఎంట్రీ అవుతున్నాం. ఎంట్రన్స్ లో ఉన్నాం. చూద్దాం ఎంత పెద్దగా ఉందో ఇది. అడవిలో ఉన్నట్టే ఉంది మనకి ఇక్కడ. ఇక్కడ ఎవరో ఇషాకి వెళ్ళేసి వస్తున్నట్టున్నారు. వాలంటీర్స్ ఇక్కడ నుంచి లోపల ఎంటర్ అయిపోయాము. అండ్ ఎంటర్ అవ్వగానే ఇక్కడ ఒక పాండ్ ఉంది, పాండ్ అండ్ సిట్టింగ్ ప్లేస్. సిట్ అవుట్ ఏరియా కదా. Yeah. With nice peaceful lake. ఇది మెయిన్ ఎంట్రన్స్. చాలా మంది వాలంటీర్స్ కూడా ఉంటారు ఇక్కడ. కింద వెళ్తే లింగ భైరవి ఉంటుంది, మీద శివుడు. లోపలికి వెళ్దాం. ఇది లింగ భైరవి టెంపుల్ ఎంట్రన్స్. ఇప్పుడు క్లోజ్ ఉంది యాక్చువల్లీ. మేబీ ఈవినింగ్ రీఓపెన్ చేస్తారు అనుకుంటా. ఇప్పుడే రూబీ ఫాల్స్ వచ్చాము, లోపల ఎంటర్ అవుతున్నాం. ఇది నైట్ లోనే వ్యూ బాగుంటుంది. లోపల కేవ్ లోపల వెళ్ళాలి. చూద్దాం ఎలా ఉంటుందో. ఇక్కడ నుంచి వెనకాల చూసారా మొత్తం సిటీ వ్యూ ఉంది. ఈ రూబీ ఫాల్స్ అనేది లియో లాంబర్ట్ అనే ఒక పర్సన్ కేవ్ ని కొనుక్కొని దాన్ని తవ్వుతూ ఉన్నప్పుడు యాక్సిడెంటల్ గా ఒక ఫాల్ ని డిస్కవర్ చేస్తాడు. దాన్ని వాళ్ళ వైఫ్ కోసం అని గిఫ్ట్ ఇస్తే తర్వాత దీన్ని ఇప్పుడు టూరిస్ట్ అట్రాక్షన్ లాగా చేశారు. ఓపెనింగ్ 1930 నుంచి చేశారు. అప్పటి నుంచి ఇది అండర్ గవర్నమెంట్ ఉంది, గవర్నమెంట్ ఆపరేట్ చేస్తుంది. ఇది ఈ ఆన్లైన్ రిజర్వేషన్ ఉంటుంది. పర్ పర్సన్ $28 టికెట్ చార్జ్ చేస్తారు. సో ఆన్లైన్ రిజర్వేషన్ చేసుకుని స్లాట్ బుక్ చేసుకుని రావాలి. గైడెడ్ టూర్స్ ఉంటుంది. గైడ్ లోపల తీసుకెళ్లి మొత్తం చూపిస్తారు. గ్రూప్ ఆన్ లో తీసుకుంటే ఇక్కడ తక్కువ వస్తుంది. డీల్స్ ఉంటే ఇంకా తక్కువ. ఇక్కడే లోపలే రెస్టారెంట్ కూడా ఉంటుంది.
ఇప్పుడు ఇక్కడ పిజ్జా అది ఆర్డర్ చేసుకున్నాము బిఫోర్ హెడింగ్ టు ద టూర్ తినేసి వెళ్దామని. వాట్ పిజ్జా ఇస్ దిస్? Veggie flatbread. వెజీ ఫ్లాట్ బ్రెడ్, టొమాటో సూప్. ఇక్కడ చూసారా, ఈమెనే రూబీ. సో ఈమె పేరు మీదనే ఈ రూబీ ఫాల్స్ అని కన్స్ట్రక్ట్ చేశారు. సో మొత్తానికైతే లోపల వచ్చేసాము. ఇప్పుడు లిఫ్ట్ లో కిందకెళ్ళి కేవ్ చూడాలి. All right, guys, it's gonna be a quick 30-second ride, 260 feet down into the mountain. You guys might want to hold on tight. మొత్తానికి కేవ్ లోపల ఎంటర్ అయిపోయాము. ఇది ఆల్మోస్ట్ 250 ఫీట్ కిందకుంది. సో మనకి ఇక్కడ నుంచి గైడెడ్ టూర్ ఉంటుంది, ఫోటోగ్రఫీ ఉంటుంది. ఇక్కడ వచ్చే వాళ్ళందరికీ ఫొటోస్ తీసి మళ్ళీ ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ ఇస్తారు. సో మనకు ఆ ఫోటో నచ్చితే రిటర్న్ వెళ్ళేటప్పుడు మనం ఆ ఫోటో బై చేయొచ్చు. మనం ఆల్మోస్ట్ 250 అడీల కిందకున్నాము. స్టోన్ అసలు ఇంత కింద ఎలా తవ్వారో. ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి 1 hour. ఎక్కాడు పాక్కుంటా లోపలికి వెళ్ళి మొత్తం దుబ్బుతూ లోపలికి వెళ్ళాడు. 17 hours కదా పాకుతూ పోవడం. 17 hours అయిందని. ఇదంతా న్యాచురల్ ఫార్మేషన్స్. కేవ్ లోపల వాటర్ డ్రిప్ అయ్యి ఇలా ఫామ్ అయింది. నీ టచ్ చేయొద్దు అని చెప్పారు. అది టచ్ చేస్తే అది ఫార్మేషన్ ఆగిపోతుంది. ఇక్కడ చూసారా, న్యాచురల్ గా వాటర్ ఎలా డ్రిప్ అవుతుందో. దీన్ని అసలు టచ్ చేయొద్దు అని చెప్పారు. టచ్ చేస్తే ఆ వాటర్ ఫార్మేషన్ ఆగిపోతుందంట. ఇది చూసారా, లియోస్ ప్యాసేజ్. వాడు ఇక్కడ నుంచి అలా పాక్కుంటూ వచ్చాడు. ఆ లాంబర్ట్ ఇక్కడ వరకు పాక్కుంటూ వచ్చి ఇక్కడే ఫస్ట్ నిల్చొని నడుచుకుంటూ వెళ్ళిన ప్లేస్ ఇది. చాలా స్లిప్పరీ ఉంది, జాగ్రత్త. ఓకే, ఇక్కడ దీని షేప్ ఎలిఫెంట్ ఫూట్ లాగా ఉంది. షేప్ న్యాచురల్ గా ఫామ్ అయింది. న్యాచురల్ గా ఫామ్ అయింది. వాటర్ డ్రిప్ అయ్యి. ఓ నైస్. ఇది చాలా నారో ఉంది. ఇది చూసారా ఎట్లా ఫామ్ అయిందో. టచ్ కదా, ఇవి ముట్టుకోవద్దని చెప్పారు. ఇవి సేమ్ అంతా రూబీలానే ఉన్నాయి. ఇక్కడ డిఫరెంట్ ఫార్మేషన్స్ ఉంటుంది. ఫ్రోజన్ నయాగ్రా, రూబీ డ్రేపరీ అండ్ క్రిస్టల్ షాండ్లియర్ అని. అండ్ డిఫరెంట్ ఫార్మేషన్స్ కి డిఫరెంట్ పేరు. యాక్చువల్లీ ఇక్కడ చూసేది మీరు స్టాలగ్మైట్, అండ్ పైన నుంచి హ్యాంగ్ అయ్యేది స్టాలగ్సైట్. యాక్చువల్లీ టచ్ చేయొద్దు, నువ్వు టచ్ చేస్తున్నా. ఈ స్టోన్స్ టచ్ చేయొచ్చు, షైనీ ఉండయి ముట్టుకోవద్దు. ఇంకా డీప్ కిందకి వెళ్తున్నాము. ఇక్కడ చూసారా, ఇది డాంకీ షేప్ లో ఫామ్ అయింది. ఇక్కడ ఒక్కొక్కటి ఫామ్ అయిన దానికి ఒక్కొక్క పేరు పెట్టారు వాళ్ళు. ఇది డాంకీ. ఇక్కడ వాటర్ న్యాచురల్ గా డ్రిప్ అవుతూ ఉంటుంది కదా, సో కింద ఫ్లోర్ చాలా స్లిప్పరీ ఉంటుంది. అక్కడ చూసాం కదా రూబీస్ డ్రేపరీ అని, అది ఈ ఫార్మేషన్. లైట్ లేదు యాక్చువల్లీ, బట్ ఇది డేలో వచ్చిన ఇంతే ఉంటది, అండర్ గ్రౌండ్ కదా.
ఇది ఓనిక్స్ కాలమ్ ఫార్మేషన్ అనేది. వాటర్ చూసారా మొత్తం డ్రిప్ అవుతుంది. ఈ స్పాట్ ని మిర్రర్ పూల్, ఇక్కడ మొత్తం ఒక పూల్ లాగా ఫామ్ అయింది. వాటర్ ఉంది కదా, డోంట్ టచ్. ఇక్కడ మన ఇండియాలో కాయిన్స్ వేస్తారు కదా వాటర్ లో, వీళ్ళు కూడా అలాగే బిలీవ్ చేస్తారు. ఓ చాలా మంది కాయిన్స్ కాయిన్స్ వేస్తారు. ఏంటి ఇక్కడ పైన చూసారా, ఈ ఇలా హ్యాంగ్ అవుతున్నవన్నీ అక్కడక్కడ మీకు గ్యాప్ కనిపిస్తుంది. అది ఇక్కడ లోకల్ పబ్లిక్ ఓపెన్ చేసినప్పుడు వాళ్ళు దాన్ని బ్రేక్ చేసి పార్కింగ్ లాట్ లో అమ్ముకునేటోళ్ళంట. సో అందుకని అక్కడక్కడ గ్యాప్ ఉంది. అంటే ఇవన్నీ ప్రెషియస్. ఇక్కడ చూసారా, వాళ్ళు మొత్తం ఈ హ్యాంగింగ్ స్ట్రిప్స్ ని అలా బ్రేక్ చేశారు. మనం ఇప్పుడు లీనింగ్ టవర్ కాలమ్ ఫార్మేషన్ ఇది ఇక్కడ ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ చూసారా మొత్తానికి అది కిందకుంది, కింద సపోర్ట్ లేదు ఏమి. అండ్ ఇది టర్టిల్ ఫార్మేషన్. షేప్ చూస్తే మనకి టర్టిల్ లానే ఉంది. మూవీస్ లో చూస్తున్నట్టు కదా. ఇది చూసారా డ్రాగన్స్ ఫుట్. మీరు అబ్జర్వ్ చేస్తే అది ఒక హ్యూజ్ ఫుట్ లాగా ఫార్మేషన్ అయింది. సో వీఆర్ ఆల్మోస్ట్ హాఫ్ వేలో ఉన్నాం ఇప్పుడు. ఇంకా హాఫ్ వే వెళ్ళాలి. 30 minutes వచ్చామా బేబీ? బీ హైవ్స్ లాగా ఫామ్ అయింది కదా ఇక్కడ. ఇక్కడ బీ హైవ్స్ లాగా తేనె పుట్ట. ఇక్కడ ఏంజల్స్ వింగ్ డ్రేప్ ఫార్మేషన్ అంట. మీరు అక్కడ చూస్తే ఏంజల్ వింగ్ లాగా ఫార్మేషన్ అయింది. ఎంత పెద్ద లైన్ అని చూసారా. పప్పుచారు పొటాటో చిప్స్ తిన్నామా, ఇక్కడ చూసారా పొటాటో చిప్ లాగా ఫార్మేషన్ అయింది. అవును, ఇంకా కిందకుంది యాక్చువల్లీ. ఇక్కడ వాక్ చేయడానికన్నా పాత్వే మొత్తం చేశారు, స్టెప్స్ అన్ని పెట్టి. తంబాకాకు టొబాకో లీవ్స్ లాగా ఫామ్ అయింది మొత్తం. ప్రతి ఒక్క ఫార్మేషన్ కి ఒక్కొక్క పేరు పెట్టారు. చాలా పెద్ద, అలాంటి ఖాళీ కూర్చున్నాయి. మళ్ళీ ఇంకా బ్యాక్ వెళ్ళిపోవాలి. బ్యాక్ వెళ్ళి మళ్ళీ మండి వేద్దామా? మళ్ళీ ఒకసారి మండి. ఒరిజినల్ నయాగ్రా ఫాల్స్ అయితే ఇంకా చూపించలే, కానీ దాని రెప్లికా చూడండి ఇక్కడ. దీన్ని నయాగ్రా ఫాల్స్ ఫార్మేషన్స్ అంటారు. ఎందుకంటే నయాగరా ఫాల్స్ లో వాటర్స్ పైన నీకు ఎక్కువ కలర్స్ లైట్స్ చూపిస్తా ఉంటారు. అండ్ ఇక్కడ కింద స్టెప్స్ అయితే చాలా స్లిప్పరీగా ఉంది, జాగ్రత్త. ఇంకో గ్రూప్ వస్తుంది. You're almost there. It's only about 3 more miles. 3 more miles? About 3 more miles. Wow. You guys the last one? Yep. All right, follow me, everybody. ఇక్కడ లుక్అవుట్ లైన్. పైన ఎంత నారో ఉంది కదా, కిందకి రాగానే ఇది ఇలా వాళ్ళు ఫామ్ చేశారేమో. నారో ఉన్నదాన్ని కింద తవ్వి ఇంకా మేము 3 miles వెళ్ళాలి ఇలానే.
Welcome in, everybody. I hope y'all enjoy. Let's go. Here we go. All right, kiddo. Yeah.